ఫ్యాక్ట్ నెంబర్ 1. మనకి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏంటో తెలుసు. అయితే క్లాసికల్ లాంగ్వేజ్ ఉంటుంది అని తెలుసా? మన భారతదేశంలో 6 భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది. అందులో మన తెలుగు భాష కూడా ఉంది. ఆ 6 లాంగ్వేజెస్ ఏంటి అండ్ అది ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తాను. అయితే మొట్టమొదటిగా తమిళ్ లాంగ్వేజ్కి 2004లో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది. ఆ తర్వాత 2005లో సాంస్క్రిట్ లాంగ్వేజ్కి ఈ స్టేటస్ ఇచ్చారు. అండ్ 2008లో కన్నడకి ఇంకా తెలుగు భాషకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది. ఆ తర్వాత 2013లో మలయాళం, 2014లో ఒడియా లాంగ్వేజెస్కి వచ్చింది. అఫీషియల్గా అయితే ఇండియాలో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అన్అఫీషియల్గా ఇంకా చాలా ఉంది. అందులో 6 భాషలకి మాత్రమే ఈ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫినాన్షియల్ బడ్జెట్. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఒక బడ్జెట్ని రిలీజ్ చేస్తుంది. ఆర్టికల్ 122 ప్రకారం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. రెవెన్యూ, ఎక్స్పెండిచర్ ఇంకా ఏమన్నా మేజర్ పాలసీ డిసిషన్స్ ఉన్నా బడ్జెట్లో రిలీజ్ చేస్తారు. గవర్నమెంట్ ఏమైనా కొత్త పథకాలు తెచ్చినా లేదా పాత పథకాలకి ఏమైనా చేంజెస్ చేస్తే ఈ ఇయర్లీ బడ్జెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాన్సాలిడేటరీ ఫండ్లో ఖర్చు పెట్టే డబ్బులకు పార్లమెంట్ అప్రూవల్ తీసుకునే ప్రాసెస్నే బడ్జెట్ అనొచ్చు. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన బడ్జెట్ అయితే ఫుల్ బడ్జెట్ కాదు. ఇది ఇంటరిమ్ బడ్జెట్, అంటే మధ్యాంతర బడ్జెట్. జూన్ వరకు ఈ 3 నెలలకు ఒక చిన్న బడ్జెట్ని తయారు చేస్తారు. ఆ తర్వాత జూలైలో వచ్చే కొత్త గవర్నమెంట్ ఫుల్ బడ్జెట్ని రిలీజ్ చేస్తారు. అయితే ఈ ఫ్యాక్ట్ అనేది బడ్జెట్లో ఏముంది, ఏం జరిగింది అది కాదు. ఈ ఫ్యాక్ట్ చెప్పడానికి కారణం ఏంటి అంటే నిర్మలా సీతారామన్ గారు వరుసగా 6 సార్లు తన బడ్జెట్ని సబ్మిట్ చేశారు. అయితే ఇలా కంటిన్యూగా 6 సార్లు బడ్జెట్ సబ్మిట్ చేసే ఘనత ఇంతకు ముందు మొరార్జీ దేశాయ్ గారిదే. ఆ తర్వాత ఆ రికార్డ్ని చేరుకున్నదైతే నిర్మలా సీతారామన్ గారు. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2ని వరల్డ్స్ వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఇలా వెట్లాండ్స్ని గుర్తించినప్పుడు దాన్ని రామ్సార్ సైట్స్ అంటారు. అయితే ఇప్పుడు ఇండియాలో కొత్తగా 5 వెట్లాండ్స్కు రామ్సార్ గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వెట్లాండ్స్ అత్యధికంగా ఉండే దేశాలలో మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. మన ముందు ఉన్న 3 స్థానాల్లో ఫస్ట్ ప్లేస్లో యూకే ఉంది 175 రామ్సార్ వెట్లాండ్స్తో. సెకండ్ ప్లేస్లో వచ్చేసి మెక్సికో 144 వెట్లాండ్స్, చైనాలో 82 అండ్ 4వ స్థానంలో ఇండియా 80 రామ్సార్ వెట్లాండ్స్తో. ఇందులో అధికంగా తమిళనాడులో హైయెస్ట్గా 16 వెట్లాండ్స్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్లో 10 వెట్లాండ్స్ ఉన్నాయి. కొత్తగా ఇంకో 5 వెట్లాండ్స్ని రామ్సార్ సైట్స్గా గుర్తించారు. కరైవెట్టి బర్డ్ శాంక్చురీ, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. ఈ 2 తమిళనాడులో ఉంది. ఇంకా మగదికెరే కన్జర్వేషన్ రిజర్వ్, అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, అగనసిని ఎస్చురీ, ఈ 3 కర్ణాటకలో ఉన్నాయి. అయితే వీటిని రామ్సార్ సైట్స్ అని ఎందుకు అంటారు? రామ్సార్ గుర్తింపు అంటే ఏంటి అంటే ఇరాన్లో రామ్సార్ అనే ప్లేస్ ఉంది. ఈ వెట్లాండ్స్ని కాపాడడానికి జరిగిన కన్వెన్షన్ ఈ రామ్సార్లోనే జరిగింది. అందుకే ఈ వెట్లాండ్స్ని రామ్సార్ సైట్స్ అంటారు. అయితే ప్రపంచంలో 172 దేశాలు ఈ రామ్సార్ కన్వెన్షన్లో మెంబర్స్, భారతదేశంతో సహా. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూతురైన హర్షిత కేజ్రీవాల్ ఆన్లైన్ స్కామ్ బారిన పడి మోసపోయింది. ఏం జరిగిందో పూర్తిగా చెప్తాను. మీరు కూడా ఇలాంటి స్కామ్ బారిన పడకుండా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. హర్షిత తన పాత సోఫా సెట్ని OLXలో పెట్టి అమ్ముదామనుకుంది. అయితే ఒక బయ్యర్ హర్షితకి QR కోడ్ని పంపి పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి దాన్ని స్కాన్ చేయమన్నాడు. స్కాన్ చేయగానే హర్షిత అకౌంట్ నుంచి 34,000 కట్ అయ్యాయి. ఆ తర్వాత అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అండ్ ఎంత కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినా అవ్వలేదు. పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి UPI లింకులు క్లిక్ చేయమని, QR కోడ్లు స్కాన్ చేయమని ఈ స్కామర్స్ బాగా హడావిడి పెడతారు. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి ఎలాంటి QR కోడ్లు, లింకులు క్లిక్ చేయాల్సిన అవసరం కానీ, UPI కోడ్ను ఎంటర్ చేయాల్సిన అవసరం కానీ ఉండదు. ఇలాంటి స్కామ్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇంగ్లాండ్లో ఒక వ్యక్తి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్లవర్ వాజ్ని కొన్నాడు. చూడ్డానికి అందంగా ఉంది అండ్ దాని మీద చైనీస్లో కూడా రాసి ఉందని €90కి దాన్ని కొన్నాడు.
తర్వాత దాన్ని తను ఈబేలో సేల్కి పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత తనకి చాలా మెసేజెస్ వచ్చాయి ఆ వేస్ని కొనుక్కుంటామని. వామ్మో ఇన్ని వందల రిక్వెస్ట్లు వస్తున్నాయి ఏంటి అని డౌట్ వచ్చి ఆ వేస్ గురించి సెర్చ్ చేశాడు. అలా సెర్చ్ చేస్తే తనకి తెలిసింది ఏంటి అంటే అది 300 సంవత్సరాల క్రితంది అని. అంతేకాకుండా అది అప్పటి రాజైన కిన్లాంగ్ ఎంపరర్ది. సో దాన్ని అతను ఆప్షన్లో పెట్టాడు. ఆ ఆప్షన్లో దాన్ని $19 మిలియన్ పెట్టి కొన్నారు. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు 141 కోట్లు. చూసారా, ఇంతకుముందు ఆన్లైన్లో పెడితే తనకి 34,000 పోయాయి, ఇప్పుడు ఇన్ని కోట్లు వచ్చాయి. జాగ్రత్తగా వాడితే అన్నీ బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్, నాది చాలా కొత్త ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి తెలుగు ఫ్యాక్ట్స్ బై ఆనంద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.